ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి పప్పి వ్లాగ్స్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఈరోజు మీ అందరికీ ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్. అండ్ ఈ క్రిస్మస్ సందర్భంగా మా ఇషా గారి డెలివరీ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో మీరు ఫస్ట్ ఒక లైక్ అయితే చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. అండ్ ఆల్రెడీ ఇషా నేను లేచి చూసేసరికి ఒక పప్పిని అయితే డెలివరీ చేసిందండి. సో ఇక్కడ నుంచి అనేది డెలివరీ వీడియో అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో నైట్ అంతా వెయిట్ చేశాను, బట్ ఒక్క 10 minutes అలా పడుకున్నానో లేదో వెంటనే ఇలా డెలివరీ అయితే అయిందనమాట ఒక పప్పి. అండ్ పప్పి సేఫ్. సో అంతవరకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ అంతేకాకుండా ప్రతిసారి ఎట్లా అంటే ఇషా వచ్చేసి ఒక పప్పి ఇచ్చిన తర్వాత ఒక 5 minutes అలా గ్యాప్ ఇచ్చింది. ఈసారి మటుకు అట్లా గ్యాప్ అయితే ఎక్కువ లేదండి, ఎందుకంటే ఇది సెకండ్ పప్పి మీరు చూసేది. అండ్ పప్పి డెలివరీ చేసే టైంలో కూడా లైక్ నాకు అనిపించింది ఏంటి అని అంటే ఎవ్రీ టైం బై టైం పెరిగే కొద్దీ దాని యొక్క మెచ్యూరిటీ లెవెల్ కూడా పెరిగినట్టుంది. సో ఈవెన్ డెలివరీ అయ్యేటప్పుడు కూడా అసలుకి ఎటువంటి ఇబ్బంది లేదండి, అంటే చాలా ఈజీగా డెలివరీ చేసింది. అండ్ హ్యాండిలింగ్ కూడా చాలా చాలా బాగా చేసిందండి. క్లీన్ చేయడం కానీ, లేదు అని అంటే ఆ బ్యాగ్ క్లీన్ చేయడం కానీ చాలా చాలా హ్యాపీగా చేసింది. అంతేకాకుండా చాలా ఈజీగా చేసేసింది. అండ్ చూసారు కదా, దిస్ ఈస్ ద ఫస్ట్ పప్పి. చూసారు ఎంత క్యూట్గా ఉందో. ఉంటుందిలేండి, ఎందుకంటే ఎంతైనా నా మనవరాలు కదా. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పప్పీస్కి మిల్క్ అయితే పట్టించాలి. దానికోసం ముఖ్యంగా ఏంటి అని అంటే కొంచెం అక్కడ డెలివరీ అయ్యే టైంలో కానీ ఏదైనా అంటుకున్నా అవన్నీ ఏంటి అంటే కొంచెం గోరువెచ్చని వాటర్లో క్లాత్ డిప్ చేసి తర్వాత శుభ్రంగా క్లీన్ చేయాలన్నమాట. అలా చేస్తే ఏంటంటే బ్యాక్టీరియాలు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ లేకుండా ఉంటాయి. అండ్ అంతేకాకుండా మాస్టిసిస్ అనేది ఒకటి పాలుకి గెడ్డలు కట్టడం అనేది వస్తూ ఉంటుందండి డాగ్స్లో కానీ యానిమల్స్లో మెయిన్లీ. సో అలాంటివి జరగకుండా ఉంటాయన్నమాట. అండ్ చూడండి, నేను అలా చేసిన తర్వాత ఫస్ట్ అయితే పాలు పట్టిస్తున్నాను ఫస్ట్ పప్పీకి. అండ్ ఈ పాలు పట్టిస్తాం కూడా చూడండి, ఇషా గారికి మళ్ళీ వెంటనే నొప్పులు వచ్చేసేస్తున్నట్టున్నాయి. అందుకనే వాడు ఏమంటారు పట్టడానికి ఒప్పుకోవట్లేదు. అండ్ అంతేకాకుండా మా ఇషాకి కొంచెం లవ్ ఎక్కువ అనమాట. సో అస్సలు ఆగడు వాడు. అండ్ ఫస్ట్ పప్పీకి అండ్ అంతేకాకుండా సెకండ్ పప్పీకి రెండింటికి అయితే పాలు పట్టిస్తానికి అయితే నేను పెట్టేశానండి. అండ్ రెండు కూడా చక్కగా పాలు తాగుతున్నాయి. అండ్ ఇలా లవ్ ఎక్కువ లిక్ చేద్దాము అని చెప్పేసి లిక్ చేసే డాగ్స్ అయితే ఇబ్బంది లేదండి, ఎందుకంటే చక్కగా క్లీన్ చేస్తాయి. అండ్ అంతేకాకుండా పప్పీస్కి కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే కాసేపు అయిన తర్వాత మళ్ళీ అవి నార్మల్గానే పాలు తాగనిస్తాయి. కానీ కొన్ని డాగ్స్ వచ్చేసి పాలు తాగనివ్వండి. అలాంటప్పుడు మీరే దగ్గరుండి జాగ్రత్తగా డాగ్ని పట్టుకొని అయితే పాలు అనేది ఇవ్వాలి. అండ్ హియర్ కమ్స్ అ బ్యూటిఫుల్ థర్డ్ పప్పీ. చూడండి ఎంత క్యూట్గా ఉందో, నాకైతే భలే నచ్చింది. అండ్ ఇషా అయితే అస్సలు చూసారా, దాన్ని ఒక్క నిమిషం కూడా ఆగలేదు. ఎప్పుడు ఇషగాడు 2 పప్పీస్ ఇచ్చి గ్యాప్ ఇచ్చేవాడు. ఈసారి డైరెక్ట్గా థర్డ్ పప్పీకి వెళ్ళిపోయాడు. గ్యాప్ లేదు, ఏం లేదు. నాకు సౌండ్ కూడా వస్తుంది సైలెంట్. పక్కన నాకు కూడా తెలియట్లేదు రీజన్ ఫీలింగ్ అన్నది. ఆ సౌండ్ వచ్చింది దీన్ని క్లీన్ చేసుకునేది. ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఎక్కడికి పోతున్నావు? అబ్బాయా? మళ్ళీ అబ్బాయి పుట్టాడు. 2 అబ్బాయిలు 1 అమ్మాయి ఇప్పటికి. నెక్స్ట్ ఉన్నాడు కదా. అండ్ దిస్ ఈస్ అ ఫోర్త్ పప్పి అండి. కొంచెం భయం వేసింది దీని విషయంలో. ఎందుకు అని అంటే డెలివరీ అయితే ఈజీగానే అయింది, కానీ పప్పి కదలలేదు అని అనిపించింది. అంటే అన్ని పుట్టంగానే కదిలేయి కదా, ఇది అలా లేకపోయేసరికి కొంచెం భయం అయితే వేసింది. చూడండి అసలుకి బయటికి మళ్ళీ అబ్బాయి, మళ్ళీ మనోడే పుట్టాడు. మనవాడు అనుకుంటా ఉన్నావు. అట్లనే అబ్బాయి పుట్టాడు. అమ్మ కొడుకులు ఇషాగాడి 3 కొడుకులు. ఇప్పుడు ఇషాగాడికి ఇప్పుడు 3 కొడుకుల మధ్య 1 కూతురు. భయం వేసింది. వీడు ఇందాక బయటకు వచ్చినప్పుడు కదలలేదనమాట. ఏంటి కదలలేదు, అన్నీ మిగతా టక్ 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 కదిలే కదా. ఈ అసలు కదలకపోయేసరికి ఏంటి పిచ్చి భయం వేసేసింది. ఎక్కడ ఆగనేడు కానీ కదలేడు.
ఎప్పుడు వీడికి ఎక్కువ వాళ్ళ అక్క వాళ్ళ నాన్న అంతే తప్ప నేనంటే మటుకు కొంచెం దూరంగా ఉంటాను. మిగతా అయితే నాకు చాలా క్లోజ్గా ఉంటాయి తప్ప. బట్ డెలివరీ టైంలో మటుకు ఖచ్చితంగా నేను కావాలి ఇషాక్ అనమాట. నార్మల్ టైంలో ఆడుకుంటూ ఉంటాడు, లేదా వాళ్ళ అక్కతో ఉంటాడు, లేదా డాగ్స్తో ఉంటాడు, వాళ్ళ డాడీతో ఉంటాడు, కానీ నా దగ్గరికి పిలిస్తే తప్ప రాడనమాట. కానీ ఇలాంటి టైంలో మటుకు అమ్మ కావాలి ఖచ్చితంగా. పక్కన నేను ఉండాలి. ఒకవేళ పొరపాటున అక్కడ ఉన్నా కానీ గోల చేసి మరి దగ్గర రమ్మంటాడు. భయం వేస్తుంది. ఎక్కడ ఎప్పుడు సడన్గా పెడతారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇందాకటి నుంచి వచ్చిన పిల్లలన్నీ ఇట్లా మాట్లాడుతూ ఉన్నాను, అక్కడ పప్పి పెట్టేసేస్తుంది. సో ముందుట్లాగా అంటే ఎక్కువ పెయింట్స్ పడుతూ అలా అయితే లేదనమాట. చక్కగా మెచ్యూర్డ్గా దాంది అదే క్లీన్ చేసుకుంటే బాగా నేర్చుకుంది. అండ్ ఈరోజు ఇందాక ఏమైంది అని అంటే నైట్ అంతా కూడా వాడు పిల్లలు పెడతాడు, ఫుడ్ తినలేదు అని. అంతేకాకుండా కొంచెం డిస్టర్బ్గా ఉన్నాడు, పడుకోవట్లేదు అని చెప్పేసి వాడి కోసం వెయిట్ చేస్తా కూర్చున్నాడు వాడి దగ్గరే. కాకపోతే ఏమైందంటే ఇక అసలు పెట్టట్లేదు. సర్లే ఇంక ఈరోజు పెట్టడు, అలా పడుకున్నాడు అనమాట. సరే పెట్టడు అని చెప్పేసి అట్లా జస్ట్ మార్నింగ్ ఇట్లా పడుకున్న హాఫ్ అన్ అవర్ లోపే నాకు తెలిసి లెగిసి సడన్గా చూసేసరికి అప్పటికప్పుడు పిల్లలు పెట్టేసి ఉన్నాడు. అమ్మ షాక్. ముందు నేను అక్కడ దగ్గర దాకా కూడా వెళ్ళలేదు, ముందు తీయాలని చెప్పేసి కూడా లేదు. ఇంత షాక్ ఒకటేసారి. ఏంటి ఒకటేసారి ఇట్లా పెట్టేశాడు అంటే ఎప్పుడు మెల్కొని ఉన్నప్పుడు పెడతాడు కదా, పడుకునేసరికి ఒక్కసారి జస్ట్ నాకు తెలిసి అది అట్లా బయటకు వచ్చి నేను లేచాను. వెంటనే అది తీసి క్లీన్ చేసేసి తన దగ్గర పెట్టాను. చక్కగా పిల్ల హ్యాపీగా హెల్తీగా ఉంది. కానీ ఒక్కసారి మటుకు గుండెలో భయం వేసింది. అంటే నా కళ్ళ ముందు అది వచ్చిన తర్వాత నేను క్లీన్ చేసుకుంటే అంత భయం ఉండేది కాదు. కాకపోతే సడన్గా పుట్టిన పిల్లలు చూసేసరికి అమ్మో చాలా భయం వేసిందండి. బట్ అది చక్కగా కదిలింది, చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఆ లెగవంగానే అట్లా చేతిలో పట్టుకొని అది కదలంగానే తర్వాత పాలు పట్టించాను. చక్కగా ఆడుకుంటున్నాయన్ని. అండ్ పుట్టిన పప్పీస్ అన్ని కూడా హెల్తీగా ఉన్నాయన్నమాట. ఫస్ట్ పుట్టిందైతే నాకు మనవరాలు, ఆ తర్వాత పుట్టిన 3 మనవళ్ళే అనమాట. ఇప్పటికీ ఒక మనవరాలు 3 మనవాళ్ళు అయితే పుట్టారు. అండ్ ఇషా అయితే ఇంకా రిలాక్స్ కాలేదు. సో ఇంకా పప్పీస్ అయితే ఉన్నాయి. వీడు పప్పీస్ ఉంటేనే నా దగ్గరికి వచ్చి ఇట్లా కూర్చుంటాడు, లేదు అంటే పడుకొని రిలాక్స్ అవుతాడు. సో మీ అందరికైతే నేను ఒకటి చెప్తున్నాను, ఇలాంటి డెలివరీ టైంలో చాలా మంది ఏంటి అంటే అక్క మీరు వస్తారా మా దగ్గరికి, లేదు అంటే ఏమన్నా హాస్పిటల్ తీసుకెళ్ళి కనించాలని చెప్పేసి చాలా కంగారు పెడతారు. ఓకే, మీరు హాస్పిటల్ తీసుకెళ్ళి కనిస్తారు, ఎక్కడ తప్పు కాదు, ముందు జాగ్రత్త బాగానే ఉంటుంది. కానీ కొన్ని టైమ్స్లో ఎలాగంటే ఎప్పుడు పెడతాయో మనకు తెలియదు. నైటే పెట్టొచ్చు, లేకపోతే డాక్టర్స్ అవైలబుల్గా లేని టైంలో పెట్టొచ్చు. సో అన్నిటికీ మీరైతే సిద్ధంగా ఉండాలండి. అంటే ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ ఇంట్లో డెలివరీ అయితే నేను చూసుకోగలను అని ఒక ధైర్యంతో ఉండండి. ప్యానిక్ అవ్వద్దు. నేను ప్యానిక్ అవ్వద్దు అని చెప్తే ఆ టైంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్యానిక్ అవుతారు. ఇన్నిసార్లు నేను డెలివరీస్ చేసి నాకే ఫస్ట్ పప్పి ఇంట్లో తీసుకొని చేతిలో పట్టుకోగానే ముందు భయం వేస్తుంది అనమాట. బట్ దాన్ని ఒక్క సెకండే ఉంచేసి ఆ నెక్స్ట్ మినిట్ నుంచి ధైర్యంగా చక్కగా చేసేయండి. హెల్తీ బేబీస్ ఉంటాయి, భయం అటు పడద్దు. ఓ తల్లిగా ఈరోజు ఫస్ట్ పప్పి పుట్టిందండి. కాసేపటికి కరెంటు పోయింది. కరెంటు పోయిన కాడి నుంచి గాలి లేదు, ఏం లేదనమాట. అండ్ బయట మటుకు ఫుల్ గాలి, ఎంత అంటే మొత్తం ఫుల్ గాలి, వర్షం పడేటట్టు మబ్బులు పడతా ఉన్నాయన్నమాట. అండ్ పాపం మిషాగాడికి అయితే కొంచెం గాలి సరిపోవట్లేదు. వాడికి ఏంటి అంటే ఫ్యాన్, ఏసీ అన్నీ ఉంటే హాయిగా ఉంటాడు. అండ్ ఇప్పుడు ఇలాంటి టైంలో కరెంట్ లేదనమాట. సో పాపం బిడ్డ ఇబ్బంది పడుతుంది. బట్ హోప్ఫుల్లీ చక్కగా చూడండి ఎట్లా ఉన్నాడు. అండ్ హియర్ కమ్స్ అ బ్యూటిఫుల్ 5th పప్పీ. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అని అంటే దాని మార్కింగ్ అయితే చాలా డిఫరెంట్గా వచ్చిందండి. సో నాకు అదే అనిపించింది. ఎంత క్యూట్గా ఉందో నాకైతే భలే నచ్చేసింది. ఫస్ట్ పప్పీ కదలటం ఎంత హ్యాపీగా ఉంటుందో అండి అసలుకి. వెల్కమ్ టు అవర్ న్యూ వరల్డ్ బేబీ. మా ప్రపంచంలోకి నీకు స్వాగతం. మొన్న ఒక సబ్స్క్రైబర్ బ్యాగ్ అదే క్లీన్ చేసుకుంటుంది కదా అని అలానే వదిలేశారు అంట. కాకపోతే 5 minutes తర్వాత పప్పి చనిపోయింది, అది క్లీన్ చేయలేదు. సో ఇలాంటి పొరపాట్లు మీరు చేయకండి. డాగ్ చేయకపోయినా కానీ మీరు వెంటనే క్లీన్ చేయాలి. సో దానికోసమే అయితే వెయిట్ చేయొద్దు. అమ్మాయి అబ్బాయి చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. ఫేషియల్ మార్కింగ్ ఇక్కడ దాకా వచ్చిందా, అండ్ నెక్స్ట్ ఇక్కడ మొత్తం మార్కింగ్ వచ్చింది. కాళ్ళ దగ్గర నుంచి వచ్చింది దీనికి. ఇట్లా ఇక్కడ కూడా కాళ్ళ దగ్గర నుంచి ఇలా వచ్చింది. దీని మార్కింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. అలాగన్నానండి. 5th పప్పి వచ్చేసి పాపయ్య అనమాట, మనవరాలు. ఇప్పటి వరకు ఒకటే మనవరాలు ఉంది కదా, దానికి తోడు ఇంకొక మనవరాలు వచ్చేసింది. ఇషమ్మకి ఆడపిల్ల పుట్టింది.
చిట్టెలి ఆడపిల్ల పుట్టింది. ఎంత ముద్దుగుందో, మార్కింగ్స్ నాకు భలే నచ్చేది అయితే. 5th పప్పీ కూడా చక్కగా పాలు తాగేస్తుంది. అండ్ ఇషా గారి పప్పీస్తో అస్సలు ఇబ్బంది ఉండదండి. ఎందుకు అంటే ఇలా ఫస్ట్ టైం నేను పెట్టిస్తాను, తర్వాత నుంచి చక్కగా వాటర్ అంతా అవే తాగుతుంది. అండ్ అంతేకాకుండా ఇషా కూడా చాలా బాగా కేర్ తీసుకుంటారనమాట. అండ్ అంతేకాకుండా హ్యాపీ గారి పప్పీస్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే 1 డే మొత్తం నేనే పాలు పట్టించాలి, ఆ తర్వాత పక్కన పెట్టాలి. బట్ జూలీ పప్పీస్ అలా కాదు, ఖచ్చితంగా రెగ్యులర్గా నేనే పెట్టాలన్నమాట. కొంచెం నీరసంగా ఉన్నట్టున్నాడు, ఎందుకంటే డెలివరీ టైం అప్పుడు స్ట్రెస్ ఉంటుందండి. అండ్ అంతేగాని చాలా మంది అడుగుతారు, డెలివరీ పెట్టే టైంలో ఫీడింగ్ పెట్టొచ్చా, నీరసం అయిపోతుంది కదా అని చెప్పేసి. అవునండి, ఫీడింగ్ పెట్టాలి కూడా, కాకపోతే ఏంటంటే ఫుడ్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఓఆర్ఎస్ కానీ, ఒకవేళ కనుక లాక్టోస్ స్టోర్లు ఏంటంటే మీ డాగ్కి మిల్క్ ఎలర్జీ లేకపోతే మిల్క్ కానీ, ఈ 2 పెట్టడం వల్ల ఏంటి అని అంటే ఎనర్జీ అనేది వెంటనే వస్తుంది. అండ్ అంతేకాకుండా అది కూడా ఈజీగా తాగుతుంది వెంటనే మళ్ళీ రెడీ అవుతుంది డెలివరీకి అనమాట. సో ఎప్పుడు డెలివరీకి కొంచెం టైం తీసుకుంటుంది అనమాట డాగ్. ఎప్పుడైతే పప్పీస్ని పెట్టి ఒక 1/2 an hour 15 minutes అట్లా టైం తీసుకుంటుందో, ఆ టైంలో ఖచ్చితంగా ఒకసారి పాలు కానీ లేదా ఓఆర్ఎస్ కానీ పెట్టండి. హియర్ కమ్స్ అ బ్యూటిఫుల్ ఏంజల్స్. చాలా 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 అందంగా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మంచి మార్కింగ్స్తో భలే క్యూట్గా ఉన్నాయండి. అండ్ ఇషా పప్పీస్ అయితే సీరియస్లీ చెప్తున్నాను, అన్నీ ఎట్లా అంటే రాక్ స్టార్స్ లాగా అనమాట. అస్సలకి ఏది మనం చెప్పే పని లేదు. ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ అస్సలు కొంచెం కూడా ఇబ్బంది పెట్టవండి. సీరియస్గా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ అనమాట. ఎంత క్యూట్గా, ఎంత స్వీట్గా ఉంటాయి పప్పీస్ అన్నీ. ఇందాక ఒకటి పెట్టేటప్పుడు నేను బెడ్ మీద తీసుకెళ్ళా అన్నిటిని, అసలు ఏమన్నా గోల చేసా, అన్ని చాలా క్యూట్గా చాలా బాగా. అసలు ఇది చూడండి, నార్మల్ గా చక్కగా వరుసగా పాలు తీయమంటే కట్టగా ఒకదాని మీద ఒకటి తెగ కొట్టుకుంటున్నాయి. ఫైనల్లీ పప్పీస్ అన్నీ పుట్టిన తర్వాత ఇషా అయితే రిలాక్స్ అయిపోయారనమాట. సో ఇది మా ఇషా గారి డెలివరీ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటే, ఇవన్నీ కూడా నాకు చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ అండి. అండ్ మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్ అండ్ బాయ్.